హాయ్ హలో అందరూ నమస్తే. బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి కానీ ఆ ఫలితాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసినటువంటి క్రమంలో మరి ఈరోజు ఫలితాలు అయితే రావడం జరిగింది. ఈ ఫలితాలు నిజంగా విచిత్రాలు చోటు చేసుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకుంది. ఇక్కడ 24,789 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 74,259 ఓట్లు మరి ఆ పార్టీకి రావడం జరిగింది. నవీన్ యాదవ్కి 98,988 ఓట్లు మరి నవీన్ యాదవ్కి రావడం జరిగింది. 17,000 ఓట్లు బీజేపీ పార్టీకి. అయితే ఇక్కడ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేటువంటి ఆనందం కన్నా బీహార్లో వచ్చినటువంటి ఫలితాలే కాంగ్రెస్ పార్టీని బాధ పెడతా ఉన్నాయి. అంటే భవిష్యత్తులో అంటే దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదనేటువంటి ఒక సిగ్నల్ ఈ బీహార్ ఎన్నికల్లో వచ్చిందనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే జరుగుతూ ఉన్నది. ఇక్కడ బీహార్ ఫలితాలు కనుక చూస్తే సర్వేలన్నీ కూడా తారుమారైనటువంటి పరిస్థితి. మీరు అనుకోవచ్చు అదేంటి సర్వేలను కూడా బీహార్లో ఎన్డీఏనే వస్తుందని చెప్పారు కదంటే వస్తుందనే చెప్పారు, కానీ ఈ స్థాయిలో ఈ రకమైన ఫలితాలు ఉంటాయని చెప్పి ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేదు. మొత్తం తారుమారవుతూ ఎన్డీఏకు 208 సీట్ల ఆధిక్యం ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం 208 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మహాకూటమి వచ్చేసి దరిదాపుల్లో కూడా లేదు. అంటే అనేక సర్వేల్లో ఎన్డీఏ గెలుస్తుందనేటువంటి సర్వేలో కూడా 70-80 ఆ స్థానాలు వస్తాయని చెప్పిన క్రమంలో 28కే పరిమితమైంది. అదర్స్ ఏమో 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జేఎస్పీ జనసూరత్ పార్టీ ప్రశాంత్ కిషోర్ వివిధ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఎవరు సీఎం కావాలన్నా నా వ్యూహాలే నేను చెప్పడం వల్లే నేను దగ్గర ఉండడం వల్లే వాళ్ళు గెలిచారు అధికారంలోకి వచ్చారనేటువంటి వ్యూహకర్తని అంత గొప్ప వ్యూహకర్తని చెప్పుకునేటువంటి మరి ప్రశాంత్ కిషోర్కి 0కే పరిమితం కావడం జరిగింది. మనం ఒక వీడియో కూడా చేశాం మనం ఎగ్జిట్ పోల్స్ తర్వాత 0కే పరిమితం అయ్యారని చెప్పి. అంటే ఫలితాలు రాకముందే నువ్వు ఎట్లా చెప్తావురా ఏపీకి దీనికి లింక్ ఏంట్రా అని చెప్పి వీడియో పూర్తిగా చూస్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. పైన తమ్ముళ్ళు చూస్తే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? కొంతమంది మూర్ఖులు ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అందులో కొన్ని కీలకమైన పాయింట్స్ మనం ప్రస్తావించాం. సో అది చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ 243 నియోజకవర్గాలకు గాను 239 చోట్ల వీళ్ళు పోటీ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది రాగేపూర్ అనేటువంటి నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేయాలని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ విరమించుకున్నారు. అంటే పార్టీ అధినేతనే పోటీ చేయకపోతే మిగతా అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉంటారో వారిపైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. సో పడింది కూడా ఇక్కడ. ఎందుకని పోటీ చేయకుండా మరి డ్రాప్ అయ్యారనంటే ఉన్నటువంటి చర్చ ఏంటి? ఇక్కడ ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తే ఓడిపోతారనేటువంటి ఉద్దేశంతోనే ఆయన డ్రాప్ అయ్యారు. పోటీ చేసి పరువెందుకు పోగొట్టుకోవాలనేటువంటి ఆలోచన చేశారనేటువంటిది ముందు జాగ్రత్త పడ్డాడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటిది చర్చ. ఇక్కడ వాళ్ళు తీసుకున్న స్లోగన్ ఏంటి? మార్పు అని. పాదయాత్ర కూడా చేశారు, అనేక హామీలు ఇచ్చారు. మరి ఏవి కూడా ఇక్కడ పనిచేయలేదు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త అయితే మరి ఇవన్నీ పనిచేయాలి కదా. సరే తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తను పోటీ చేయలేదు అనుకున్నా కూడా మరి ఒక్క చోటనైనా కనీసం ఒక్క సీటైనా గెలవాలి కదా. గెలవనటువంటి పరిస్థితి. ఇక్కడ మాటలు చెప్పడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ గతంలో చేసినటువంటి కామెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడంటే నేను ఇచ్చిన సలహాలే, నేను చెప్పిన నవరత్నాలే, నేను చెప్పిన సచివాలయ వ్యవస్థనే, నేను చెప్పిన వాలంటీర్ వ్యవస్థనే అని అలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి పడినటువంటి కష్టం అంతకుముందు 2014లో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లేడు కదా. అప్పుడు 64 సీట్లు దగ్గర 67 సీట్లు తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకున్నారు కదా. ఒక రుణమాఫీ చేస్తా అంటే అప్పుడే అధికారంలోకి వచ్చేటోడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత పాదయాత్ర చేయడం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం, పార్టీని తన భుజ స్కంధాల మీద వేసుకోవడం, అనేక కేసులు పెట్టినా అనేక రకాల అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా వాటన్నిటిని తట్టుకొని నిరంతరంగా పాదయాత్ర చేసిన తర్వాత పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి వారు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ తీసుకొని కూర్చొని పార్టీలో అనేక మంది పెద్దలు కూర్చొని ఏ పథకాలు ఇస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి అనేటువంటి ఆలోచన జగన్ గారిలో నుంచి వచ్చింది. కాబట్టి ఆ నవరత్నాలు కానీ అనేక మార్పులు చేర్పులు కానీ ఇట్లా చేసుకురావడం జరిగింది. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నాడు కాబట్టి మనం జగన్ గారికి ఓట్లు వేద్దామని ఓటు వేశారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేశారు. 2014లో అయినా అంతే, 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు అయినా అంతే, మొన్న కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు బాగాలేదనో వాళ్ళ వైఫల్యాలో ఇంకొకటో ఏ కారణాలైనా మొత్తం ఓటమైనా గెలుపైనా మొత్తం బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. అన్నిటికీ నాదే బాధ్యత అని చెప్పి
ఏదో తప్పించుకునే ప్రయత్నం ఏం చేయలేదు, పోటీ చేయకుండా పక్కకేం పోలేదు. ఇప్పుడు మీలాంటి వ్యూహకర్తలే చెప్తా ఉన్నారు కదా, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా లేనటువంటి రికార్డు వైసీపీ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి. ఎంపీగా పోటీ చేసిన మెజారిటీ రికార్డే. సింగిల్గా వరుసగా 3 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 40% ఓటింగ్ మొన్న, సీట్లు తక్కువ వచ్చినా కూడా అది జగన్ గారి కెపాసిటీ. సో ఇక్కడ నేనే చేశాననేటువంటి అహంకారం ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ప్రజల ఓట్లు మనం వేయించుకోవడం అనేటువంటి విషయం. నువ్వు చెప్పిన మాట ప్రజలు నమ్ముతారా అనుకోవడం. నీ సొంత రాష్ట్రంలోనే నీ ప్రజలు నేను నమ్మలేదు, కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఒక 3 నుంచి 4% ఓటింగ్ ఆ పార్టీకి వచ్చిందనేటువంటిది అంచనాలు ఉన్నాయి. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ దాన్ని బట్టి చూస్తే అదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సక్సెస్ అయ్యారు. మరి మీరు అక్కడ పాదయాత్ర చేసి ఏమైనా సక్సెస్ అయ్యారా? అంత ఈజీ ఉండదు, అది ఏదో సామెత చెప్పినట్టు. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారి విషయానికి వస్తే, మరి బీహార్లో హైడ్రోజన్ బాంబ్ అని చెప్పి, మరి ఓట్ల చోరీ జరిగిందని చెప్పి, వాటికి సంబంధించినటువంటి అనేక ఎగ్జాంపుల్స్ కూడా మరి రాహుల్ గాంధీ గారికి చెప్పడము, మరి ఈయన ఎక్కడైనా మీటింగ్లు పెడితే అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ రావడము, ఇవన్నీ మనం చూసాం. కానీ క్రౌడ్ వచ్చింది, కానీ ఆ క్రౌడ్ని ఓట్ల రూపంలో కన్వర్ట్ చేసుకోవడంలో విఫలమయ్యారనేటువంటిది ఈ ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ బీహార్ ఎన్నికల్లో ఆ పార్టీకి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికీ మార్పు చేసుకోకపోతే భవిష్యత్తులో మరి వీళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని ఏదైతే అనుకుంటున్నారో అది అయ్యేటువంటి అవకాశం ఏం కనిపించట్లేదు. ఇప్పటికే చాలామంది పొలిటికల్ అనలిస్టులు రాహుల్ గాంధీ గారి గురించి సంబంధించి కానీ, రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి కానీ, మార్చుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి కానీ, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ రకంగా పార్టీ నడిపించారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి ఏ రకంగా ఉన్నారు, అధ్యక్షులు వేరుగా ఉన్నా కూడా మొత్తం రాహుల్ గాంధీ అనే పేరే కదా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఉన్నన్ని రోజులు దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ యొక్క ప్రభావం కానీ, ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రభావం కానీ, వారిద్దరి ప్రభావాలకు సంబంధించి ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుందని ఎగ్జాంపుల్ చూపించి వారిద్దరిపైన డిబేట్లు నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత. చూద్దాం మరి బీహార్ ఎన్నికలకు సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే, అంటే ఏ పార్టీకి ఎంత ఓటు శాతం వచ్చిందన్న విషయాలు తెలియాలంటే అఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా ఆగాల్సిందే. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.